అయ్యాడు, అంత గొప్పవాడంటారు. కాబట్టి ఆ అహంకార పరిత్యాగము గొప్పది. అహంకారం జీవితంలో ఎప్పుడూ అంటకుండా ఉండడం అంత చిన్న విషయం ఏం కాదు. ఎప్పుడో అప్పుడు ఎవరైనా నా అంత వాడిని నేనంటాడు. ఏదో విజయం సాధించినప్పుడు ఎప్పుడో అప్పుడు నేను ఇది చేశానండి, నాకు ఇంత పేరు వచ్చిందండి, ప్రఖ్యాత ఏదో అంటాడు, అనకుండా ఉండడు. కానీ తన జీవితం మొత్తం మీద అటువంటి అతిశయ భావము చూపించని వారెవరు అంటే శంకరులు. అందుకే పాత్రత కలగాలి అంటే అహంకారం పోవాలి. వచ్చిన గొడవ ఏమిటంటే వినయం రావాలి అంటే పెద్దల దగ్గరే తెలుసుకోవాలి. అహంకారం రావాలి అంటే ఏమీ ఉండక్కర్లేదు, నాకేమీ లేదండి అని ఒకటికి అహంకారం. అదేమిటి మీకెందుకండి అహంకారం అంటే? వాడి అది ఉందని ఏడుస్తున్నాడు, వీడి ఇది ఉందని ఏడుస్తున్నాడు, నాకు ఏడవడానికి ఏమీ లేదండి, నేను ఎందుకంటే ఒకటి దగ్గర తలంచాలి, నేను అడిగితే కదూ అంటాడు. వాడికి ఏమీ లేకపోవడమే వాడి అహంకారానికి కారణం. అహంకారం పొందాలనుకోవాలి కానీ దానికి కారణం ఏమిటండి? వాడిని సృష్టించుకుంటాడు, సృష్టించుకుని అహంకరిస్తాడు. వినయంగా ఉండడం గొప్ప. కాబట్టి శంకర భగవత్పాదులు మనం చెయ్యవలసిన ప్రార్థన అంటే అన్ని సందర్భాలలోనూ కూడా ఇంకా భగవంతుణ్ణి కేవలం నాకు ఈ కోరిక తీర్చు అని మాత్రమే ప్రార్థన చేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అవసరం కోసం భగవంతుడిని ప్రార్థించద్దని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. వాళ్ళు సుకృతులయా అన్నాడు. పైగా నన్ను అడిగిన వాళ్ళు పుణ్యాత్ములు. ఎందుకంటే నేనున్నానని నమ్మి కదా నా దగ్గరికి వచ్చి అడిగారు. అంటే వాళ్ళకి నేనున్నానని నమ్మకం ఉంది కదా, వాళ్ళు గొప్పవాళ్ళు. అడగవలసిందే. కానీ అడగవలసినవి అన్ని వేళలా భౌతికమైన అవసరములే కాదు, నీ జీవుడి ఉన్నతికి ఏవి కావాలో అవి నువ్వు భగవంతుణ్ణి అడగాలని పారమార్థికమైన ప్రార్థన ఒకటే ఆయన మనకిచ్చారు శంకరాచార్యులు వారు. అసలు నిజానికి మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వాడు ప్రతిరోజు భగవంతుడి దగ్గర చెప్పవలసిన ప్రార్థన అది. దాన్నే షట్పది అంటారు. అందులో ప్రారంభం చేస్తూనే అవినయమపనయ విష్ణో అంటారు. అవినయమపనయ విష్ణో దమయమనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసారసాగరతః అని. అందులో అవినయమపనయ విష్ణో, అహంకారం ఏ ప్రయత్నం లేకుండా నాంత నాకుగా వచ్చేసింది. ఈ అహంకారాన్ని తీసేయి. అహంకారం తీసేస్తే కొత్తగా ఇవ్వక్కర్లేదు, వినయమే ఉంటుంది. కానీ ఇది వచ్చేసి అడ్డుపడిపోతుంది అన్నింటికి. ఈ అహంకారం వల్ల ఏమవుతోందంటే నేను పొందవలసిన ఉన్నతి పొందలేకపోతున్నాను. కాబట్టి స్వామి ఈ అహంకారాన్ని నా నుంచి తొలగించు అని అవినయమపనయ విష్ణో అని ప్రార్థన చేస్తారు. మీరు శంకరాచార్యుల వారి యొక్క జీవితాన్ని, శంకరాచార్యుల వారి వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే ఈ వినయానికి ఆయన వేసినంత పెద్ద పీట, ఆయనకున్న నిరహంకార స్థితి స్ఫుటంగా కనపడుతుంది. కొన్ని శ్లోకాలు శంకరాచార్యుల వారు చేసినవి చదివామనుకోండి, శంకరాచార్యుల వారి స్థాయికి చేరిపోయిన మహాత్ములు అసలు ఇటువంటి శ్లోకాలు చెయ్యడానికి అంగీకరిస్తారా ఇంకోళ్ళైతే? అది ఆయనకి కాబట్టి చెల్లిందంత